నా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో నేనైతే వాళ్ళకే చెప్తున్నాను, ముఖ్యంగా అయితే మీకే వినండి. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. నిన్నైతే నాకు ఒక కాల్ అయితే వచ్చింది. ఆ కాల్ ఎక్కడి నుంచో వచ్చింది, స్కామ్ అని వచ్చింది. 2-3 సార్లు అగైన్ కాల్ చేస్తూ ఉన్నారు. సరేలే అని చెప్పి నేను కాల్ లిఫ్ట్ చేస్తే, మేమైతే పొలిటికల్ అసైన్మెంట్ కోసం అయితే కాల్ చేస్తాం అని చెప్పేసి మీ జిల్లా, మీ ఊరు మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగారు. నేను కొన్ని చెప్పాను, తర్వాత కట్ చేసాను, ఎందుకులే అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు. వీళ్ళకి నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి నేనైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ అయితే చెప్పలేదు, అగైన్ మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేసి నేనైతే అడగడంతో ఒక ప్రైవేట్ కంపెనీ అయితే మీకు మీ నంబర్, మీ డీటెయిల్స్ ఇచ్చింది అని చెప్పారు. ఎవరు ఆ ప్రైవేట్ కంపెనీ అని చెప్తే, ఆ ప్రైవేట్ కంపెనీ నేమ్స్ అయితే వాళ్ళు చెప్పట్లేదు, అది చెప్పకూడదు సార్ అని చెప్తున్నారు. ఎందుకు అంటున్నానంటే, నిన్న ఒకటి జరిగింది కదా, ఇమ్మడి రవి గురించి, ఐబొమ్మ గురించి. ఆయన అదే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు, మీ పర్సనల్ డేటా అంతా నా దగ్గర ఉందని చెప్పేసి. అదైతే నాకు గుర్తొచ్చింది, 5 అయితే నా దగ్గర ఉన్నాయి, పర్సనల్ డేటా నా దగ్గర ఉందని చెప్పేసి అన్నారు. ఇలాగైతే వాళ్ళు మన డేటాను తీసుకొని, మనం ఏదైతే బొమ్మలో సినిమాలు చూస్తామో, బై మిస్టేక్గా ఏదైనా వెబ్ కానీ ఏదైనా క్లిక్ చేస్తే మన డేటా అని చెప్పేసి వాళ్ళకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందని చెప్పేసి నాకైతే తెలిసింది. కొన్ని గూగుల్లో సెర్చ్ చేసి నాకైతే తెలిసింది. మీరైతే జాగ్రత్తగా ఉండండి. మన డేటాని తీసుకొని వాళ్ళు ఇలా ప్రైవేట్ కంపెనీస్కి అయితే ఇస్తున్నారు. చాలా కంపెనీస్కి ఇలా డేటాని మన డేటాని వాళ్ళు అమ్ముకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి నాకైతే తెలిసింది నేను సెర్చ్ చేసి. కానీ చాలా వరకు మన వచ్చే కాల్స్ అన్ని ఎవరెవరో కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఇది అని చెప్తుంటారు కదా, వీళ్ళే ఇది మనం ఏదైతే సెర్చ్ చేస్తుంటామో, మనం తెలియక నెంబర్లు ఇస్తామో, వాళ్ళే ఆ డేటాని తీసుకోపోయి వాళ్ళకి అమ్ముకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి నాకైతే తెలిసింది. మీకైతే ఇలా జరుగుంటే కామెంట్ చేసేయండి, ఎప్పుడైనా జరుగుంటే. నాకైతే ఇలాగ 2-3 సార్లు జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి మనం చూసినప్పుడు మనకు తెలియకుండానే మన డేటా అని చెప్పేసి వాళ్ళకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఇదైతే చాలా వరకు మనం తగ్గించాలి. మనం గుడ్డుగా ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి దేన్ని నమ్మకూడదని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. మీకైతే ఎవరికైతే ఇట్లా జరిగిందో మీరైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.